10th క్లాస్ బయాలజీలో ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్లో ముఖ్యమైనటువంటి బిట్స్ బేస్డ్ ఆన్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. మొక్క వేళ్లలో సన్నని నిర్మాణాలనే ఏమంటారు? ఆప్షన్ ఏ కేశాలు, ఆప్షన్ బి మూలకేశాలు, ఆప్షన్ సి నాళాలు, ఆప్షన్ డి కణాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మూలకేశాలు, రూట్ హెయిర్. క్వశ్చన్ నెంబర్ 2. వేటి ద్వారా నీరు మొక్కల్లోకి ప్రవేశిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సర్క్యులేటెడ్ ద రూట్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ టు రూట్స్? కేశాలు, హెయిర్, మూలకేశాలు, రూట్ హెయిర్, నాళాలు, కణాలు, ట్యూబ్స్, సెల్స్. దీనికి సరైన సమాధానం కరెక్ట్ ఆప్షన్ బి మూలకేశాలు, రూట్ హెయిర్. రూట్ హెయిర్ ద్వారా నీరు నేల నుంచి మొక్కలకు ప్రవేశిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. మూలకేశాల గోడలు ఎలా ఉంటాయి? హౌ ద వాల్స్ ఆఫ్ ద రూట్ హెయిర్? సన్నగా, లావుగా, దృఢంగా, పెలుసుగా. థిక్, థిన్, వెరీ హార్డ్ అండ్ వెరీ డెలికేట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సన్నగా. రూట్ హెయిర్ గోడలు చాలా సన్నగా ఉంటాయి లేదా పలుచగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4. నీరు దారువు వరకు కదలికలో ప్రధాన పాత్ర వహించేది ఇది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ ద వాటర్ ఫ్రమ్ xylem? బాష్పోత్సేకము, ద్రవాభిసరణము, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ద్రవాభిసరణ. నీరు దారువు వరకు వెళ్ళేటటువంటి ప్రాసెస్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ద్రవాభిసరణ. ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్ అనేది దారువులోకి వస్తుంది, అంటే రూట్ హెయిర్ నుంచి దారువులోకి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. నెగిటివ్ క్వశ్చన్స్ అండి. క్రింది వాటిలో ఏది నీటిని పైకి నెట్టడానికి ఉపయోగపడదు? వేరు పీడనము, కేశనాళికేత, క్యాపిలరీ యాక్షన్, బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్, గురుత్వాకర్షణ. ఈ సరైన సమాధానము ఆప్షన్ డి గురుత్వాకర్షణ. నీరు పైకి నెట్టడానికి ఉపయోగపడినటువంటిది గురుత్వాకర్షణ. తర్వాత మిగిలినటువంటివి వేరు పీడనం, రూట్ ప్రెజరు, తర్వాత కేశనాళికేత, క్యాపిలరీ యాక్షను, ట్రాన్స్పిరేషన్ యూజ్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వాటిని జతపరచండి. దారునాళాలు, ఆప్షన్ బి పోషక నాళాలు.